ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా మాదిగ బంధుమిత్రులందరికీ కూడా నూతన భవన ప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే ఏదైతే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దాని వెనుక కొంత కృషి ఉంటుంది. కృషి, పట్టుదల, శ్రమ అని కొన్ని ఉన్నాయి దాని వెంబడ. అదన్నిటిని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే చాలా ఓపిక కావాలి మనకు. అలాంటి ఓపికతోటి, కృషితోటి కష్టపడి ఈరోజు ఈ భవనాన్ని నిర్మించి మన మాదిగ జాతికి అంకితం ఇచ్చినటువంటి అరుంధతి సేవా మండలి అధ్యక్షులు మిద్దె కృష్ణ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకొకటి, ఈ తర్వాత కూడా ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా కానీ సమాజానికి సేవ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగానే చేయాలి, స్వార్థంతో చేయకూడదు. ఇది ఎవరిది, వాళ్ళ ఇంటి విషయాలు కావు. ఇక్కడ సమాజం అంటే అందరిది, మన మాదిగ బంధువులకు సంబంధించింది ఉంటుంది. మనం ఏది చేసినా మన వాళ్ళకు ఉపయోగపడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి కొన్ని అంటే, కొందరు, నేను పేర్లేం చెప్పదలుచుకోలేదు, ఈ మధ్యనే కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చిండ్రు ఈ సమాజానికి. సమాజాన్ని ఏమంటే మన పెద్ద సమాజానికి 36 బస్తీలకు సెంట్రల్ కమిటీ అంటారు. సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం అనుకుందాం. అలాగే స్టేట్ మనము బస్తీలలో ఉన్న బస్తీలు, వీళ్ళని చూసి, వీళ్ళ పరిపాలన చూసి మనం ముందుకెళ్తుంటాం. అలాంటప్పుడు వీళ్ళు ఏమన్నా చిన్న చిన్న అవకతవకలు చేస్తే దాన్ని ఎవరైనా బాధ్యత, ఎవరు అడగాలి వాళ్ళకు? అంటే మీరు పదవిలో ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా చేయకూడదు, చేసే వాళ్ళను బదనాం చేయకూడదు. నీకు చేత కాకపోతే అక్కడ ఏముందో నీ హిసాబ్ కితాబ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అని నా చేతనైతే లేదు, నా ఆరోగ్యం బాగలేదు, నేను చేయలేను అనుకొని పోవచ్చు. అంతేగాని ఏదో చేసి మంచి పనులు చేసే వాళ్ళని బదనాం చేస్తే రేపు ఎవరు వస్తారా ముందుకు? ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా ముందు? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మన మాదిగ సామాజిక వర్గానికి 36 బస్సులు కాకపోవచ్చు, నాకు తెలిసి తెలంగాణ మొత్తం మాదిగ వాళ్ళకే ఈ సందేశం. ఎందుకనండి, మనం మంచి చేస్తే మన వాళ్ళు మంచి చేస్తారండి. వెనుక వచ్చేవాళ్ళు పెద్ద హోదాలో ఉండి మనమే తప్పు చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు మంచితనం? కానీ ఈరోజు అన్ని విషయాలకు తట్టుకొని కృష్ణన్న గారు ఏదైతే చేసి ఈ భవనాన్ని మన మాదిగ సామాజిక వర్గానికి అందించినందుకు నేను మనస్ఫూర్తిగా మళ్ళొకసారి ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా ఒకవేళ ఎలక్షన్స్ వస్తే కూడా నేను అంటున్నా, కృష్ణన్న గారే నేను నిలవడమని నేను అనను, ఉంటే మాత్రం తప్పకుండా ఆయనకే ఆశీర్వదించాలి. లేదే మొత్తం తెలంగాణ నుంచే ధన్యవాదాలు ఆయనకు. ఈ మాదిగ మొత్తం మన మాదిగ జాతికి ఫస్ట్ వందనాలు అంటానంటే, ఎందుకంటానంటే చాలా ఎలక్షన్లో నిలబడ్డప్పటి నుండి లాస్ట్ వరకు కూడా మాకు చిన్న చూపు చూసిండ్రు. మొత్తం సమాజమే చిన్న చూపు చూపితే సమాజానికి మేము ఏం చెప్పినాం అప్పుడే చేత కాకుండా కూడా హెచ్చరించి ఏం చేసినామంటే, మేము అధ్యక్షుడిని గెలిపించగలుగుతాము, భవిష్యత్తులో అందరికీ దాని వైపు చూసి అందరికీ ఆనందంగా మనస్ఫూర్తిగా పని చేసేటట్లా మీరు కూడా మెచ్చుకునేటట్లా చేస్తారని అప్పుడే పబ్లిక్లో నేను హెచ్చరించి మైక్ ఈడియా ముందు కూడా చెప్పిన. అరుంధతి సేవా మండలి అంటే ఇంతకుముందు హరిజన సేవక మండలి ఉండే, ఇప్పుడు అరుంధతి సేవా మండలిగా పేరు మార్పు జరిగినాయి. దాని తర్వాత అభివృద్ధి ప్రధాన నడుస్తున్నది. ముందుగా ఈ యొక్క మన సంఘం అధ్యక్షులు ఏదైతే 36 బస్సులకు ఏదైతే సెంట్రల్ కమిటీ ఉందో ఆ అధ్యక్షులు మిద్దె కృష్ణ గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఏదో పట్టుబట్టి ఈ యొక్క చిరస్థాయిగా నిలిచే ఈ కట్టడం నిర్మించడం జరిగినది. మనము చరిత్రలో విన్నాము, కులి కుతుబ్ షా కట్టినని చెప్పేసి, మన ఉస్మాన్ అలీ ఖాన్ కట్టిన బిల్డింగ్, అలాంటి కోవలు వచ్చే బిల్డింగ్ ఇది మనది. ఎందుకంటే మన జాతికి సంబంధించిన బిల్డింగ్ ఇది ఉన్నది, ఇంకెక్కడ లేవు. ఎందుకంటే దీని ఎంబడబడి ఆయన పట్టుదలతో శ్రమించి, ఇప్పుడు మన పాలెం వెంకటేష్ గారు అన్నట్టు ఆయన కృషితో పట్టుదలతో ధనం పెట్టేసి అన్ని విధాలుగా కష్టపడి ఈ యొక్క మన జాతికి ఒక బిల్డింగ్ అందించడం జరిగినది. అందించినందుకు వారికి మన జాతి తరపున, ప్రత్యేకంగా మా ఇంద్రనగర్ జీవడ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అరుంధతి సేవా మండలి అధ్యక్షులైనటువంటి కృష్ణన్న గారికి
మా ఆది జాంబవ సంక్షేమ సంఘం జియాగూడ ఇంద్రనగర్ కమిటీ సభ్యులందరి తరపు నుండి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క సంఘంలో అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత కష్ట సుఖాలన్నీ కూడా తన మనసులో పెట్టుకొని అడుగు ముంగడికి వేస్తూ ఈ యొక్క భవనాన్ని నిర్మించి వచ్చే తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచిపోయేటట్లు మా అందరి మనసులో నిలిపాడు. కాబట్టి అన్నగారికి మా ఆది జాంబవ సంక్షేమ సంఘం తరపు నుండి అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు. మండలి అరుంధతి సేవా మండలి ఉపాధ్యక్షునైన నేను డి వెంకటేష్ ఇక్కడ నూతన భవనాన్ని శంకుస్థాపనకు వివిధ బస్తీల నుంచి ఇక్కడికి విచ్చేసిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు పేరున అరుంధతి సేవా మండలి వైస్ ప్రెసిడెంట్గా మరి అధ్యక్షుల తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే నూతన భవనోత్సవంకి ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ జరిగిందో ఈ కార్యక్రమాన్ని ఎన్నో ఆటంకాలను ఎదిరించి మరి అధ్యక్షుడు మిద్దె కృష్ణన్న గారు ఈ నూతన భవనాన్ని కష్టపడి అహర్నిశం కష్టపడి ఎవరు ఏమన్నాను కూడా దాన్ని ఎదుర్కొని మా కమిటీ సపోర్ట్ తీసుకొని ఇలా నూతన భవన నిర్మాణాన్ని విజయవంతంగా ఇనాగ్రేషన్ చేయించినాడు. అయితే 26 బస్సుల సంఘాలు ఎవరైతే ఎలక్షన్ చేసి అధ్యక్షుడిని తర్వాత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్న తర్వాత కూడా మరి అధికారం ఉపయోగించుకొని తన ఈగో అడ్డు పెట్టుకొని అధ్యక్షులని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి ఏదోదో చేసి ఈ సంఘాన్ని ఇందాక అన్న వెంకటేష్ అన్న చెప్పినట్టు ఈ సంఘాన్ని అయితే కేంద్ర బిందువైన ఈ సంఘాన్ని కించపరిచే విధంగా మస్కబాసే విధంగా వాళ్ళ ఈగోతోని ఈ సంఘానికి మచ్చ తెచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన చేసినా కూడా ఒంటరిగా కృష్ణుల్లాగా అర్జున్లాగా అన్న ఇక్కడ ఏకచక్రంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా తీసుకొచ్చి మన సమాజానికి ఇలా మనము గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి బస్తీలో కూడా ఈ భవనం నిర్మాణం ఇనాగ్రేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి పేరున అందరూ ఇప్పుడు మా కమిటీని మా అధ్యక్షులని మెచ్చుకుంటుండే ఒంటరిగా పోరాటం చేసి కమిటీ సహకారంతోనే ఒంటరిగా పోరాటం చేసి ఈ నూతన భవనాన్ని ఇంత విజయవంతంగా మీరు చేసినందుకు కానీ ప్రతి సంఘం సభ్యులు వచ్చి ఇక్కడ వచ్చి మా కమిటీని పొగుడుతుంటే నాకు సంతోషంగా ఉంది. ఈ విధంగా చేసిన అన్నకు మాకు ఇంత మంచి అధ్యక్షుడు దొరికినందుకు నేను ఈ కమిటీ మెంబర్ని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పేరున అన్నకు కృష్ణన్నకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫు నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై భీమ్. ముందుగా మరి ఈ భూమికి ఈ అరుణ్ చేసే సవాలు మన గతంలో హరిజన సేవక మండలికి పునాదేసినటువంటి ఏ లోకానున్నా అతనికి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా మొదటి చేసినటువంటి మరి పునాదే ఇక్కడ వరకు మిద్దె కృష్ణ వరకు మరి అధ్యక్ష పదవి చేస్తూ ఈ కార్యక్రమాలు ఎన్నో విజయవంతాలు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ స్వతంత్రం రాకముందు ఎంతో అమరవీరులు అయినటువంటి మరి ఈ స్వతంత్ర భారతదేశానికి మరి స్వతంత్రం వచ్చినప్పుడు మరి ఈ మరి అరుంధతి సేవక మండలి మరి హరిజన సేవక మండలికి స్వతంత్రం వచ్చినట్టు మరి మిద్దె కృష్ణన్న గారి శ్రమ వృధా కాలేదు. ఎన్ని ఒడిదొంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన పానానికి కూడా లెక్క చేయకుండా ఎంత బీపీ షుగర్ ఏది వచ్చినా కూడా అన్ని పక్కకు పెట్టి నేను చివరి వరకు పోరాడతాను. ఇక్కడ వరకు ఈరోజు 2026 మరి 20వ తారీఖు వరకు మరి ఇక్కడ పోరాడుతూ ఈరోజు జాతికి అంకితం చేసినటువంటి మరి మిద్దె కృష్ణన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేతుల మీద చేయాలని కోరుతూ మరి అదేవిధంగా అన్నగారు ఈరోజు సన్మానం చేస్తుంటే ఆయనకు సన్మానం మీద లేదు కానీ నా కార్యక్రమం మాత్రము జయప్రదమైందన్నట్టు ఆయన కడుపు నిండిపోయింది. అన్నిటికీ మించి ఆయన ముఖంలో కళ ఉన్నది. దయచేసి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈరోజు నూతనంగా భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి వచ్చిన వివిధ సంఘ కుల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నీ తట్టుకొని ముందుకు నడిపించి ఈరోజు ప్రారంభోత్సవాన్ని కూడా తీసుకెళ్ళిన మా అన్న మిద్దె కృష్ణన్న గారికి మా మాదిగ శివ సంఘం తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.